వికారాబాద్ జిల్లా పరిగి సర్కిల్ కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసుగా నమోదైన ఘటనను పోలీసులు ఛేదించగా అది అత్యంత పాశవికమైన హత్యగా వెలుగు చూసింది. గండేడ్ మండలం పగడియాల గ్రామానికి చెందిన బాపనపల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్రైమ్ నెంబర్ 54/2026 కింద దర్యాప్తు చేపట్టి ఈ దారుణాన్ని వెలుగులోకి తెచ్చారు. బండవెల్గిచర్ల గ్రామానికి చెందిన చీపిరి రాములు, చీపిరి మంజుల మరియు కోడగంటి అరుణ్ కుమార్ అనే ముగ్గురు నిందితులు కలిసి పథకం ప్రకారం కొత్త బావి వెంకటమ్మకు మద్యం తాగించి తిరుమురాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి చున్నితో గొంతు నుమిలి హత్య చేసినట్లు విచారణలో తేలింది. నిందితులు నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మృతదేహాన్ని అడవిలోకి రాళ్ల మధ్య వేసి పెట్రోల్ పోసి నిప్పంటించి బాధితురాలి వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలు మరియు సెల్ ఫోన్లను అపహరించి కామన్పల్లి గ్రామంలో దాచిపెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఏప్రిల్ 8న నిందితురాలు మంజులను విచారించగా నేరాన్ని అంగీకరించడంతో మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి నక్లీస్, చెవి కమ్మలు, కాళ్ల కడియాలు, గొలుసులు, 2 సెల్ ఫోన్లు మరియు 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభించిన మృతదేహాన్ని బాధితురాలి కుమార్తె తన తల్లి కట్టుకున్న చీర ముక్క ఆధారంగా గుర్తించింది. పరిగి డీఎస్పీ శ్రీనివాసులు ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన కుల్కచర్ల పోలీస్ సిబ్బందిని మరియు పరిగి ఎస్ఐని ప్రత్యేకంగా అభినందించారు. కులకచర్ల గ్రామం నుంచి బ్యాంకుకు వెళ్తున్నా అని చెప్పి కులకచర్లకు వచ్చి అక్కడి నుంచి కనబడట్లేదు అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఉమెన్ మిస్సింగ్ కింద ముందు కేసు నమోదు చేయడం జరిగింది. విచారణలో భాగంగా విచారిస్తే ఈ మంజుల ప్లస్ ఆమె భర్త బీరయ్య, వాళ్ళ బంధువు అయినట్టు అరుణ్ కుమార్ అనే ముగ్గురు కూడా ఈ ముస్లామని తిరుమలాపూర్ అవుట్స్కట్స్లో అడవిలోకి తీసుకెళ్ళి ఈమెని చున్నితోని గొంతు చుట్టి చంపేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నాను, మన గుండ్లు ప్లస్ వెండి కడియాలు, వెండి పట్టా గొలుసులు, చెవుల దిద్దులు ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఆమె ఒంటిపైన పెట్రోల్ పోసి కాల్ చేసిండ్రు. ఇది పరిశోధనలో భాగంగా మనకు రుజువు అయింది. తర్వాత ఈరోజు వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఇస్లామా కదా, 63 years ఉంటే ఊర్లో ఉంటుంటుంది, మీద బంగారం ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి తప్పిపోయిందని అనుకుంటారు అందరని చెప్పేసి వాళ్ళు పథకం ప్రకారంగా ఆమెను ముందు నుంచే ఎప్పుడన్నా ఇట్లా చేయాలని చెప్పేసి వాళ్ళు ముగ్గురు ప్లాన్ చేశారు. ఆ రోజు మా ఒకతే కులకచర్లకు రావడంతో ఆమెతో పాటు ఈ మంజుల కూడా ఆటోలో వచ్చింది. అందరు వచ్చినట్టే ప్యాసింజర్ ఆటో కాబట్టి అందరు వచ్చినట్టు వచ్చారు. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ మనం పరిచయం ఉన్నామని కాబట్టి మాట్లాడబెట్టి చిన్న దావతుంది పోయిద్దామని చెప్పేసి బండి మీద తీసుకొని పోయి అక్కడే చంపడం జరిగింది. అంటే లక్ష్మి ఉంటుంది కానీ పగిడ్యాల్లో ఉంటుంది, వాళ్ళ కూతురు పెళ్ళైపోయింది, పగిడ్యాల్లో ఉంటుంది. ఈయనదేమో కామన్పల్లి, వీళ్ళిద్దరు భార్య భర్తలు, వాళ్ళిద్దరు బండవెల్గిచర్ల. వీళ్ళిద్దరు వ్యవసాయం చేసుకుంటారు. ఈయన అరుణ్ ఒకడు గొర్రెలు కాసుకుంటా మళ్ళీ సెంటరింగ్ పని చేసుకుంటారు.